ప్రజలకి ఇంధన భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒకేసారి అత్యంత కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర సంక్షోభం, అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో ఏర్పడుతున్న ఆటంకాల నేపథ్యంలో దేశీయంగా ఎలాంటి ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఇకపై దేశంలోని ఏ పెట్రోల్ బంకులోనైనా ఒక వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే విక్రయించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంతకంటే పెద్ద నిర్ణయం వాణిజ్య, పారిశ్రామిక సంస్థాగత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకుంది. ఫ్యాక్టరీలు, టెలికాం టవర్లు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, భారీ ట్రక్కుల సముదాయాలు వంటి బల్క్ వినియోగదారులు సాధారణ రీటైల్ బంకుల నుండి డీజిల్ కొనుగోలు చేయడాన్ని తక్షణమే పూర్తిగా నిషేధించింది. ఈ చర్య ద్వారా రీటైల్ మార్కెట్పై పడుతున్న అసాధారణ భారాన్ని తగ్గించి కేవలం సాధారణ వాహనదారులకు మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత హఠాత్తుగా ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అని చూస్తే మనకు అంకెల్లోనే అసలు సమాధానం కనిపిస్తుంది. రీటైల్ డీజిల్ ధరకు, బల్క్ డీజిల్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే ఈ మొత్తం సంక్షోభానికి మూల కారణం. దేశ రాజధాని ఢిల్లీనే తీసుకుంటే సాధారణ వినియోగదారుడికి పెట్రోల్ బంకులో లభించే లీటర్ డీజిల్ రీటైల్ ధర ₹95.20గా ఉంది. కానీ అదే డీజిల్ను బల్క్గా అంటే వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేస్తే దాని ధర ఏకంగా ₹134.50, అంటే లీటర్కు దాదాపు ₹40కు పైగా వ్యత్యాసం. ఈ భారీ తేడానే కొందరు బడా వ్యాపారులు, సంస్థల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తమ ఫ్యాక్టరీలకు, జనరేటర్లకు, టెలికాం టవర్లకు వందల సంఖ్యలో తిరిగే తమ ప్రైవేట్ బస్సులు, ట్రక్కులకు అవసరమైన వేల లీటర్ల డీజిల్ను అధిక ధర చెల్లించి బల్క్గా కొనడం మానేసి తక్కువ ధరకు లభించే సాధారణ పెట్రోల్ బంకులపై దాడి చేయడం ప్రారంభించారు. దీని ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ బంకులపై ఊహించని భారం పడింది. ఒక్క మే నెలలోనే పెట్రోల్ అమ్మకాలు 4.8%, డీజిల్ అమ్మకాలు ఏకంగా 6.4% పెరిగాయి. ఇది మార్కెట్ సప్లై చైన్ను దెబ్బతీసే ప్రమాదకరమైన ధోరణిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ అసాధారణ డిమాండ్ను, ధరల వ్యత్యాసం వల్ల జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికెట్టేందుకే జూన్ 11వ తేదీన పెట్రోలియం మంత్రిత్వ శాఖ చమురు మార్కెటింగ్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల అమలులో కూడా ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుంది. ఇకపై బంకుల్లో డీజిల్ను నేరుగా వాహనం ఇంధన ట్యాంకుల్లో గానీ లేదా పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆమోదించిన భద్రతా ప్రమాణాలు కలిగిన కంటైనర్లలో మాత్రమే నింపాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇలా రీటైల్ బంకుల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఇంధనాన్ని మరొకరికి అధిక ధరకు అమ్ముకోవడం లేదా బదిలీ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని, అది బ్లాక్ మార్కెటింగ్ కిందకు వస్తుందని హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తమ నోటిఫికేషన్లో గట్టిగా స్పష్టం చేసింది. ప్రాథమికంగా ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమలులో ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రవాణా రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఈ నిర్ణయం తక్షణ ప్రభావం చూపనుంది. వందల కిలోమీటర్లు ప్రయాణించే లారీలు, ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. 200 లీటర్ల పరిమితితో వారు సుదూర ప్రయాణాలను ఎలా చేస్తారన్నది పెద్ద ప్రశ్న. వారు తప్పనిసరిగా అధిక ధర చెల్లించి బల్క్ డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది వారి నిర్వహణ వ్యయాన్ని అమాంతం పెంచుతుంది. ఆ పెరిగిన భారం చివరికి రవాణా ఛార్జీల రూపంలో నిత్యావసర వస్తువుల ధరలపై పడి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే ప్రమాదం ఉంది. అలాగే ఇప్పటి వరకు జనరేటర్ల కోసం బంకులపై ఆధారపడిన చిన్న ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు కూడా ఇప్పుడు అధిక ధరకు ఇంధనం కొనాల్సి వస్తుంది. ఇది వారి ఉత్పత్తి, సేవల వ్యయాన్ని కూడా పెంచుతుంది. మరోవైపు ఈ నిబంధనలను అమలు చేయాల్సిన పెట్రోల్ బంకుల యజమానులు కూడా కొత్త సవాలును ఎదుర్కొనున్నారు. పరిమితికి మించి డీజిల్ అడిగే వారితో వాగ్వాదాలు, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అస్థిరంగా ఉన్నంతకాలం దేశీయంగా ధరలను, సరఫరాను సమతుల్యం చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే.
ఈ 200 లీటర్ల పరిమితి, బల్క్ కొనుగోళ్లపై నిషేధం అనేవి ప్రస్తుతానికి సరఫరా గొలుసును కాపాడేందుకు తీసుకున్న తక్షణ చర్యలు. అయితే ఈ 90 రోజుల తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది? బల్క్ రీటైల్ ధరల మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసాన్ని హేతుబద్ధీకరించే దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదా ఈ ఆంక్షలనే కొనసాగిస్తుందా అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై విమర్శలు మొదలుపెట్టాయి. ఇది ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి నిదర్శనమని, చిన్న వ్యాపారులను, రవాణా రంగాన్ని దెబ్బతీసే చర్య అని ఆరోపించే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాబోయే 3 నెలలు దేశీయ ఇంధన రంగానికి అత్యంత కీలకం కానున్నాయి.